వ్యవసాయానికి నీరే ప్రాణధారమని, ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరాకు నీళ్లు చేరాలంటే సాగునీటి కాలువలు బాగుండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి తెలిపారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని వేమిరెడ్డి నివాసంలో నియోజకవర్గ పరిధిలోని సాగునీటి సంఘం అధ్యక్షులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న రబీ సందర్భంగా సాగునీటి కాలువల నిర్వహణపై ఆమె సాగునీటి సంఘం డైరెక్టర్లు, అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి మాట్లాడుతూ పంట పొలాలకు నీళ్లు చేర్చడంలో అధికారులు మరియు రైతులకు మధ్య సాగునీటి సంఘం అధ్యక్షులే వారధులన్నారు. కాలువల్లో గుర్రపుడెక్క తొలగింపు, పూడికతీత, కాలువగట్టు పటిష్టం చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని కోరారు. సాగునీటి కాలువల మరమ్మతుల పనులలో నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడవద్దని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వేచి చూస్తున్న ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిధుల వినియోగంలో పారదర్శకత ఉంటేనే ప్రజల్లో మనపై నమ్మకం పెరుగుతుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు, సాగునీటి సంఘం చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.